బ్లూ కలర్ చాలా ఇష్టం అనుకోండి, మీ ఇంట్లో ఏ వస్తువు చూసినా అదే కలర్లో ఉండేలా కొనేసి, మనకి ఇష్టమైన బట్టలన్నీ కూడా ఎక్కువ బ్లూ కలర్లో కొనేసి, శారీస్ కూడా ఎక్కువ బ్లూ కలర్లో కొనేసి, మనకు ఏ జ్యువెలరీ అయినా బ్లూలో కొనేసి, అలా అన్ని బ్లూలో కొంటూ ఉన్నాం అనుకోండి, ఒకసారి ఎప్పుడైనా మీకు ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటే ఏ కలర్ గిఫ్ట్ ఇస్తారు? ఖచ్చితంగా బ్లూ కలర్ కాంబినేషన్ ఉండేలాగే ఇస్తారు కదా. అలాగే ఈ యూనివర్స్ కూడా అంతే. మనము ఎప్పుడు నెగిటివ్గా ఆలోచిస్తూ, నెగిటివ్ థాట్స్ చేస్తూ, అన్ని బాధలు మనకే ఉన్నట్టు ఫీల్ అవుతూ, ఇలా అయిపోయింది అలా అయిపోయిందని బాధపడుతూ ఉంటే ఈ యూనివర్స్ మనకు మంచి ఇవ్వాలి అనుకున్నా కూడా మనం చేసే ఆలోచనను బట్టి అది ఆటోమేటిక్గా మనకు నెగిటివ్నే ఇస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా పాజిటివ్గా ఆలోచించాలి. పాజిటివ్ మైండ్తో ఆలోచిస్తే సగం ప్రాబ్లమ్స్ అక్కడే తీరిపోతాయి. మిగతా సగం ప్రాబ్లమ్స్ తీరడానికి మనకు ఎనర్జీ వస్తుంది. మన మైండ్ ఏది ఆలోచిస్తుందో మన చుట్టూ యూనివర్స్ అదే మనకు దగ్గర చేయడానికి ప్రయత్నిస్తుంది. సో మనం ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. యద్భావం తద్భవతి అని ఎప్పుడూ చెప్పారు పురాణాల్లో. అందుకే మనం ఎప్పుడు మంచిగా ఆలోచించండి, పాజిటివ్గా ఉండండి, నెగిటివ్ థాట్స్కి దూరంగా ఉండండి. అప్పుడు మనం కూడా పాజిటివ్గా ఉంటాం.